స్వాగతం. జిల్లాలో డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని, డెంగ్యూ నివారణ మా బాధ్యత, సురక్షితమైన రేపటి కోసం అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాలోని హాజీపూర్ మండలం మేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత, జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ ఫయాజ్లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న వర్షాకాలంలో కీటకజనిత వ్యాధులు, దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల్ని నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని, డెంగ్యూ లాంటి విష జ్వరాలు వ్యాప్తిని నివారించేందుకు ప్రజలందరూ తమ వంతు బాధ్యత నిర్వహించాలని తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తగిన చికిత్స చేసుకోవాలని తెలిపారు. డెంగ్యూ వ్యాప్తి చెందకుండా నివాస ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, మురుగు కాలువల్లో నీరు నిల్వ ఉన్నట్లయితే ఆయిల్ బాల్స్ చల్లాలని, ఇంటి పరిసరాల్లో ఎక్కడా చెత్త లేకుండా శుభ్రపరచుకోవాలని, ప్రతి మంగళ శుక్రవారాల్లో డ్రై డే పాటించి దోమల్ని లార్వా దశలోనే నిర్మూలించేలా ప్రజలు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు లహరి, ప్రశాంతి, ఎస్యూఓలు నాందేవ్, సత్యనారాయణ, రవీందర్, హెచ్ఈ, అల్లాడి, శ్రీనివాస్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చాం. సబ్ సెంటర్ లెవెల్లో పెట్టిన వ్యాప్తి చెందే ప్రాణాంతక డెంగ్యూ, చికెన్ గున్యా మరియు మలేరియా వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఈ రోజు నుండి మా ఇంట్లో మరియు ఇంటి పరిసరాలలో ఎలాంటి పాత టైర్లు, వాడి పడేసిన కొబ్బరి బోండాలు, పగిలిన కుండలు, నీటి గుంటలు, గాజులలో నీరు నిల్వ లేకుండా మా కుటుంబ సభ్యులతో మాట్లాడి కలిసి జాగ్రత్తలు తీసుకుంటాను. వాడని సంపులు ఉన్నచో మూతలు పెట్టి నీరు నిల్వ లేకుండా జాగ్రత్త తీసుకుంటాను. ప్రతి శుక్రవారం ఫ్రైడేగా పాటిస్తూ ఇంట్లో వాడని వంట పాత్రలను, దోమలు వాటిని ఆవాసాలుగా చేసుకోకుండా జాగ్రత్త తీసుకుంటాను. ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, మన చేతల్లో ఉంది. ఈ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ఈ అవగాహన కార్యక్రమానికి వచ్చిన డిఎంఎస్ఓ గారు, మెడికల్ ఆఫీసర్, ఇతర వైద్య సిబ్బంది, ఏఎన్ఎంస్, ఆశా అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ సమ్మర్ కంప్లీట్ చేసుకోవడానికి వచ్చినాం. అంటే జూన్, జూలై అప్పుడు మనకి వర్షాలు స్టార్ట్ అయిపోతాయి. వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి అంటే మనకి ప్రతి దగ్గర కూడా వాటర్ స్టాగ్నేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వాటర్ స్టాగ్నేషన్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి ఈ ఏడిస్ మస్కిటో ఏదైతే ఉందో అది గ్రో అయిపోయి మనకి డెంగ్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది మనకి బేసిక్గా ఆ పీక్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అట్లా వస్తూ ఉంటుంది. బట్ జూన్, జూలై నుంచే మనకి వాటర్ స్టాగ్నేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఉన్న ఏఎన్ఎంస్ కావచ్చు, ఆశా కావచ్చు, ఒకటి వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ కి ఈ డెంగ్యూకు మనము చేసుకోవాల్సిన బెస్ట్ వే, దీన్ని అవాయిడ్ చేసుకోవాల్సిన బెస్ట్ వే ఏంటంటే ప్రివెంటివ్. సో ప్రివెంటివ్ చేసుకుంటే దాన్ని ఈజీగా మనము రాకుండా చేయగలుగుతాం. సో వచ్చిన తర్వాత అక్కడ పోయి పైరెత్రం చేయడము లేకపోతే మిగతా చేయడం కంటే ప్రివెంటివ్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. అంటే యాంటీ లార్వల్ ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో అది బెస్ట్ సొల్యూషన్. సో ఇవన్నీ డెంగ్యూ మస్కిటో పెరగడానికి మేజర్ రీజన్ ఏంటిది, ప్రతి దగ్గర వాటర్ స్టాగ్నేషన్ అయ్యడం. ఇప్పుడు పర్టికులర్గా ఈ విలేజే తీసుకుంటే, మనం వెంపల్లి విలేజే తీసుకుంటే మనకి పాజిటివ్ కేసెస్ ఎక్కడున్నాయి, లెటర్స్ టేక్ ఇక్కడెక్కడో ట్యాంక్ ఉంది, ట్యాంక్ పక్కన చుట్టుపక్కల కేసెస్లోనే మనకి ఎక్కువగా 7-8 కేసులు వచ్చినాయంటే అక్కడ మనము ప్రాపర్గా ఈ ప్రివెంటివ్ మెజర్స్ ఏదైనా ఉన్నాయో, యాంటీ లార్వల్ మెజర్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్రాపర్గా చేసుకోలేకపోతుంది. సో దానివల్ల
అక్కడ నుంచి వచ్చిన మస్కిటో డిఫరెంట్ ప్లేసెస్ పోయి వాళ్ళందరికీ కూడా డెంగ్యూ రావడం జరిగింది. సో దీనికి మన మస్కిటో బ్రీడర్స్ పోయి అక్కడ చెక్ చేసి అక్కడ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చేసుకోగలుగుతారు. సో ఏఎన్ఎంస్ ఆశాస్ చేయాల్సింది ఏంటిదంటే మీరు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ప్రతి హౌస్ హోల్డ్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం. మీకు ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది, సో ఈ తొట్లు మెయిన్గా తొట్లు ఎక్కడ ఉన్నాయో ఆ తొట్లు ప్లేసెస్లో వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది. ఏదైనా డ్రమ్స్ గిమ్స్ లేకపోతే వేరాటియం పెట్టినప్పుడు దాన్ని క్లోజ్ పెట్టకుండా ఓపెన్గా పెట్టేసి అందులో కంటిన్యూస్గా వాటర్ ఉంటే అక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది. లేకపోతే మీరు తాగే థమ్స్అప్ బాటిల్ వేరే బాటిల్స్ అట్లాంటివి ఉంటే అక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది. లేకపోతే కొబ్బరి బొండాలు, టైర్లు, లేకపోతే మిగతా ఇట్లాంటి క్లోజ్డ్ కానీ ఓపెన్ ఉన్నాయన్నీ కూడా మీకు వాటర్ స్టాగ్నేషన్ ఉంటాయి. సో మీకు ప్రతి ఇంటికి కూడా ఏఎన్ఎం ఆశ పోవాలి. వాళ్ళకి మీకు కూడా మేము ఒక ప్యాంప్లెట్ లాంటిది ఇస్తాము, అంటే పిక్టోరియల్ ప్యాంప్లెట్. అది చూడగానే మీకు అర్థమవుతుంది ఎందులో వాటర్ స్టాగ్నేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని. సో అవన్నీ వాటర్ స్టాగ్నేషన్ అయినప్పుడు అది ఎప్పటికప్పుడు వాళ్ళు దాన్ని కింద పారబోసి ఆ వాటర్ స్టాగ్నేషన్ కంటిన్యూస్ లేకుండా చూసుకోవాలి. సో అట్లాంటి అయినప్పుడు ఏమవుతుంది, అది కింద పోయకుంటే అక్కడ మస్కిటో పెరుగుతుంది. అది వచ్చి ఆ ఇంట్లోనే కాదు అక్కడ ఎక్కడో పక్కన వాళ్ళందరినీ కూడా కలుస్తుంది. సో ఆ లోపు మీకు డెంగ్యూ టెస్ట్కి వచ్చి డెంగ్యూ టెస్ట్ మీరు చేసుకొని దాని దగ్గర పోయి పైరత్రం స్ప్రే చేసే వరకే మీకు 4-5 days అయిపోతుంది. అప్పటికే అదంతా తిరిగి ఉంటుంది, ఎవరికి కావాలో వాళ్ళకి కుట్టాల్సి ఉంటుంది. సో కాబట్టి అడల్ట్ మెజర్స్ కన్నా బెస్ట్ వే ఇస్ యాంటీ లార్వల్ ఆపరేషన్. సో డిఎంఎస్ఓ గారు కూడా అందరు మెడికల్ ఆఫీసర్స్కి చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ఆశ, ప్రతి ఒక్క ఏఎన్ఎం మీ జ్యూరిస్డిక్షన్లో ఉన్న హౌస్ హోల్డ్స్లో ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళతో చేయించాల్సిన మెయిన్ పని ఏంటిది, వాళ్ళ దగ్గర ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక్కసారి మీరు చేయాలి, అంటే మీరు ఒక్కసారి ఆ వాటర్ అంతా కింద పారబోసి ఈ ప్లేసెస్లో మీకు వాటర్ స్టాగ్నేషన్ ఉంటుంది. సో కాబట్టి ఇది ఎప్పటికప్పుడు మీరు వాటర్ పారబోసి స్టాగ్నేషన్ లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ టైం మీరు పోయేసరికి మీరు చేయకుండా వాళ్ళే చేసుకునేటట్టు ఎన్షూర్ చేసుకోవాలి. ప్రతి వారం కూడా వాళ్ళే చేసుకునేటట్టు ఎన్షూర్ చేసుకుంటే అప్పుడు ప్రాపర్గా మనము దాన్ని తగ్గించిన వాళ్ళం అవుతుంది. అట్లానే కొన్ని ప్లేసెస్ ఉంటాయి అది అంటే ఎక్కువగా వాటర్ ఉంటుంది, దాన్ని మనం పారవేయడానికి కానీ లేకపోతే మిగతా వాటికి దానికి యూజ్ అవ్వదు. సో అక్కడ మీరు ఏం చేయాలి, ఐదర్ ఆయిల్ బాల్స్ కావచ్చు, మీ థీమోబాస్ కావచ్చు, లేకపోతే మీ ఫిష్ గాంబియా ఫిష్ కావచ్చు. సో ఈ 3 మెథడ్స్లో అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఒక ఎక్కువ ఏరియా ఉంది, సో అక్కడ వాటర్ స్టాగ్నేషన్ అవుతుంది, దాన్ని మనం ఏం చేయలేము. ఐదర్ ఆ వాటర్ స్టాగ్నేషన్ ఏదైనా మట్టేసి అయినా క్లోజ్ చేయాలి, లేదంటే ఆ వాటర్ స్టాగ్నేషన్కి థీమోబాస్ అయినా వేయాల్సి ఉంటుంది. అట్లనే కొన్ని ఏరియాస్ మనకి దొరకని ఏంటి, ఈ క్లోజ్డ్ హౌస్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ సైట్స్ కానీ లేకపోతే అట్లాంటివన్నీ ఉంటాయి. సో అట్లాంటివన్నీ కూడా ఏఎన్ఎం ఆశస్ ఇంటి వాళ్ళది కాకుండా ఈ పబ్లిక్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో ఆ పబ్లిక్ ప్లేసెస్లో స్కూల్స్ లేకపోతే ఇప్పుడు చెప్పిన రెసిడెన్షియల్ హాస్టల్స్ అక్కడ స్పెషల్గా పోయి వాళ్ళకి కరెక్ట్గా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వాళ్ళంతటా వాళ్ళు ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూసుకునేటట్టు. అంతేగాని మనం వాళ్ళకి చేయకుండా మనం పోయి చేస్తే నెక్స్ట్ ప్రతిసారి మనం పోలేం. వాళ్ళకి అర్థం కావాలి, హాస్టల్ వాళ్ళకి ఆ స్కూల్ వాళ్ళకి అర్థం కావాలి డెంగ్యూ రాకుండా ఏం చేయాలంటే మనం ఏం చేయాలనేది వాళ్ళకి అర్థం. ఆ రకంగా ప్రతి ఇన్స్టిట్యూషన్లో పబ్లిక్ ప్లేసెస్లో కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఇంతకుముందు చెప్పినట్టు మనకు ప్రతి పిహెచ్సిలో కిట్స్ పెడతాము, మిగతా ప్లేసెస్లో కిట్స్ పెడతాము. సో ఇవన్నీ కూడా మనకు ఒకసారి వచ్చిన తర్వాత దాని తర్వాత మనం చేసుకునేవి అన్నీ ఉంటాయి. కానీ బెస్ట్ వే ఈజ్ ప్రివెన్షన్. సో అది కూడా వాటర్ స్టాగ్నేషన్ లేకుండా. సో కాబట్టి అందరు ఏమేమో ఆశాలు ప్రాపర్గా ఇంటింటికి వెళ్ళి హౌస్ హోల్డ్స్కి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ లేకుండా సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ థీమోపాస్ కావచ్చు, పైరత్రం కావచ్చు అందరికీ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఒకవేళ పాజిటివ్ కేసు వస్తే వితిన్ 24 hours యాజ్ పర్ ప్రోటోకాల్ 100 హౌస్ హోల్డ్స్ ఫీవర్ సర్వే, అక్కడ ఉన్న 100 హౌస్ హోల్డ్స్లో పైరత్రం సర్వే అది కూడా ఇమీడియట్గా టేకప్ చేసుకోవాలి. అందులో ఒక లెస్ దెన్ 24 hours అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా డీలే లేకుండా చూసుకోవాలి. సో ఈ రకంగా మనం అందరికీ ప్రాపర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే దీన్ని ఖచ్చితంగా తక్కువ చేయగలుగుతాం. సో ఇప్పుడు మీరు ఆ ఏరియా ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా మీరు థీమోపాస్ చేసి లేకపోతే క్లియర్ చేసి ఎప్పటికప్పుడు ఓకే. మీకు వర్షం పడ్డ ప్రతిసారి చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీరు వేసారు, వర్షం పడితే అది రన్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ వస్తుంది, మీరు వేయండి. ఆ తర్వాత ఇక్కడ పాజిటివ్ కేసెస్ రాకుండా చూసుకోవాలి, ఐడెంటిఫై చేసి ఓకే. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. సో ఈ సంవత్సరం ఈ డెంగ్యూ కేసెస్ తగ్గించడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ప్రకటించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపులో భాగంగా నిరసనకు పిలుపునివ్వడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐటీ చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే నడిపల్లి
దివాకర్ రావు ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. అమలు కాని హామీల పేరుతో తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ మోసపూరిత హామీలు ఇచ్చి తెలంగాణ రైతాంగాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రైతులు ఆనందంతో ఉన్నారని, కానీ ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. మాయమాటలు చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాట మార్చి రైతుల్ని నిలువుదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. 500 రూపాయల బోనస్ ప్రకటించి ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదో తెలంగాణ సమాజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం తెలపాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యానికి మద్దతు ధరపై ఇప్పటి వరకు స్పందించకపోవడం, ఖరీఫ్ సీజన్ పూర్తయిన సమయకాలంలో కూడా సకాలంలో రైతులకి నగదు చెల్లించకపోవడంలో ఆంతర్యమేంటో అర్థం కావడం లేదని విమర్శించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తూ తన పబ్బం గడుపుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం బోనస్ 500, వరి ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారి పిలుపు మేరకు యావత్ తెలంగాణలో వరి ధాన్యానికి కానీ మనాడు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల ముందు ప్రకటించిన ప్రకారంగా 500 క్వింటాల బోనస్ అన్నారు. బోనస్ ఇవ్వలేక దాటేశారు. పోయినసారి యాసంగి పంటకి ఇచ్చేదంటే వానకాల పంట యాసంగి పంటకి ఇవ్వలేదు. ఇక నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి ఏమన్నారు, సన్న వరి ధాన్యానికే మరి బోనస్ అన్నారు. ఈరోజు యాసంగిలో 90% దొడ్డు వడ్లు, ఒక 10% సన్నవడ్లు. ఏదో మాట్లాడిన నిరూపణ కోసమే 10% ఇచ్చి చేతులు దుడుకుంటామంటే రైతుల పక్షాన మేమున్నాం, రైతులకు అండగా ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వాన రైతులకు ఏదైతే వరి ధాన్యం కానీ, కందులు కానీ, మరొకటి కానీ క్వింటాలకు 500 ఇచ్చేంత వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇలా ప్రభుత్వం నిలదీస్తుంది. ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. కాంగ్రెస్ ప్రభుత్వం గురికాక తప్పదు. రైతులను పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనగడ ఉండదు. ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో మీ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు కానీ ఇతరులు కానీ గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. మచిలీపట్నంలోని అభ్యాస స్కూల్ విద్యార్థులు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. 1000 సెకండ్లకి 1000 ఇంగ్లీష్ పదాలు చదివి రికార్డు సృష్టించారు. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 4 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు వయస్సు గల విద్యార్థులు సుమారు 200 మంది పాల్గొన్నారు. 200 మంది విద్యార్థులు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇంగ్లీష్ అక్షరాలు చదివి అబ్బురపరిచారు. అనంతరం విద్యార్థులకి మెడల్స్, సర్టిఫికెట్లని అందజేసినట్లు సంస్థ ప్రతినిధి బింగి సురేందర్ తెలిపారు. మంచిర్యాల ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం పట్ల అభ్యాస పాఠశాల ప్రిన్సిపల్ సుధా
జ్యోతి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నెట్ ప్రతినిధులు, పాఠశాల చైర్మన్ సాన వెంకటేశ్వరరావు, కరెస్పాండెంట్ సాన గిరీష్ కుమార్ తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Identification 1000 seconds has been 1000 words in 1000 seconds. Clap. From Mancherial, Telangana. Yes, Book of Records. Congratulations to నరేంద్ర గౌడ్. నేను ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ కేంద్రంలో ఉన్న సంస్థకు భారతదేశ ప్రతినిధిగా ఉన్నాను. ఈరోజు అభ్యాస స్కూల్స్ వాళ్ళు నిర్వహించిన ఈ కార్యక్రమం 1000 పదాలను 1000 సెకండ్లో చెప్పడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. అలాంటి ప్రక్రియకు గాను ఈరోజు ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులు వారి పేరు నమోదు కావడం. ఎందుకంటే ఇప్పటిదాకా 1000 పదాలను 1000 సెకండ్లో 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల చిన్నారులు ఇక్కడ ఉండి 200 మంది చిన్నారులు ఉండి చెప్పడం అనేది ఇంతవరకు ఇక్కడ జరగలేదు. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు తెలియజేసుకున్నందుకు చాలా ఆనందపడుతున్నాను. ఈ అభ్యాస స్కూల్ టీచర్స్, ప్రిన్సిపల్స్, చైర్మన్ వీరు చిన్నారులకు ఒక మంచి శిక్షణ ఇస్తూ ఒక ప్రపంచ స్థాయికి తీసుకురావడం చాలా గర్వించే విషయం. ఇలాంటి స్కూల్స్ వాళ్ళు ఇంకా ఎంతోమంది ముందుకొచ్చి చిన్నారులను ప్రోత్సహించి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటూ. నమస్కారం అండి. ఈరోజు మా అభ్యాస పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల చేత 4 years to 12 years వరకు చిన్న పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఒక విగరస్ ట్రైనింగ్ ఇన్ లిటరసీ స్కిల్స్ ఇస్తూ మనము ఏ రోజైనా కూడా మెట్రో సిటీస్ కన్నా తక్కువ కాదు అని ప్రూవ్ చేసుకుంటూ ఒక వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో 1000 వర్డ్స్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము. ర్యాండమ్గా ఎవ్రీ 1 సెకండ్కి 1 వర్డ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది స్క్రీన్ పైన. వితిన్ దట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఒక 4 సంవత్సరాల బాబు నుంచి 11 సంవత్సరాల పిల్లల వరకు ఆ 1 సెకండ్లోనే గుర్తుపట్టి అదేంటో చెప్పాలి. సో మనం ఈ రోజుల్లో చూసినట్టయితే హార్డ్లీ ఒక 100 పదాలు కూడా తెలుసుకోలేని ఒక 4 years చైల్డ్ చేత మేము ఒక 1000 వర్డ్స్ వరకు టార్గెట్ చేసి ఒక వరల్డ్ రికార్డ్ని నిలుపుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కోఆర్డినేటర్స్ అండ్ మీడియా పార్ట్నర్స్ అండ్ ఎస్పెషలీ పేరెంట్స్. ఇంత గట్టి సపోర్ట్ ఇస్తూ ఒక స్కూల్ మేనేజ్మెంట్ని సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్కి ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఒక ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. దిస్ ఈజ్ ఎ కంబైన్డ్ ఎఫర్ట్. మేము ఇనిషియేషన్ అయితే తీసుకున్నాము, పిల్లల్ని ప్రోత్సహిస్తూ సమ్మర్ సీజన్లో కూడా ముందటికి వస్తూ మాతో పాటు చేతులు కలిపిన పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ ఎస్పెషల్లీ చిల్డ్రన్, ఒక 4 years బాబు 1000 వర్డ్స్ చెప్తున్నప్పుడు ఇట్ ఈస్ హానెస్ట్లీ నాట్ ఎ జోక్. ఇంత కష్టమైన పదాలను కూడా అటర్ చేయడం చాలా చాలా కష్టం అండి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. వరి ధాన్యానికి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ చెల్లిస్తారని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్నవడ్లకి మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచి మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల్ని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కులు సాధించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ రైతు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. बरोबर తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ ఆత్మ గౌరవానికి తన ప్రాణాలు సైతం అడ్డుపెట్టి తెలంగాణ సాధించినటువంటి మన తెలంగాణ బాబు కేసీఆర్ సార్ పిలుపు మేరకు ఈ రోజు రైతుల పక్షాన నిలబడి ప్రతి నియోజకవర్గంలో రైతుల కోసం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గం మా యొక్క యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు చెన్నూరు టౌన్ లో ఈ రోజు చెన్నూరు మండలం, కోటపల్లి మండలం, చెన్నూరు టౌన్ అలాగే మొత్తం అన్ని నియోజకవర్గ వ్యాప్తంగా ఈ రోజు నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగినది. ఈ యొక్క రైతులకి ఆ రోజు ఎన్నికల్లో ప్రతి ఒక్క వడ్లకి కింటాకి 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్
ఈ రోజు మరొకసారి ఘరానా మోసానికి దిగి రైతులని మరొకసారి వంచే విధంగా సన్నపు రైతులకు మాత్రమే ఈ రోజు కింటాకి 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు. ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలారా, ఈ యొక్క ఘరానా మోసగాళ్ళకే మోసగాడు ఈ రేవంత్ రెడ్డిని ఒక్కసారి మీరందరూ కూడా ఆయన విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు తను చెప్పినటువంటి అబద్ధపు మాటలు, మోసపూరిత వాగ్దానాలు విని ఆ రోజు మన కేసీఆర్ సార్ని మీరందరూ మనందరం ఓడగొట్టుకోవడం ఇది మాత్రం నిజంగా సిగ్గుచేటు చర్యగా నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అందరూ రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండాలంటే మళ్ళీ మన కేసీఆర్ సార్ అక్కడ ఉన్నటువంటి సీఎం సీట్లో కూర్చుంటే తప్ప ఈ యొక్క ప్రజలకి న్యాయం జరగదని చెప్తా ఉన్నాను. ఈ యొక్క రైతు బంధు విషయంలో కూడా ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కేవలం 3 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. అలాగే ఏదైతే రుణమాఫీ చేస్తున్నారో 2 లక్షల రుణమాఫీ దాన్ని ఊసే లేదు. ఆ రోజు ఒక మాట అంటాడు, ఈ రోజు ఒక మాట అంటాడు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులను అత్యధికంగా గెలిపించండి, మీ అన్ని కోరికలు నెరవేరుస్తా అంటారు. అంటే కనీసం అవగాహన లేని వ్యక్తి, ప్రజల పట్ల కనీసం ఆలోచన లేని వ్యక్తి ఈరోజు సీఎంగా ఉండడం మన తెలంగాణ ప్రజల దురదృష్టం అని నేను చెప్తా ఉన్నాను. ఈ యొక్క రేవంత్ రెడ్డి నోరా మూసినది అని నేను అడుగుతా ఉన్నాను. ఎప్పుడు మాట్లాడినా అబద్ధపు మాటలు, కంపు మాటలు తప్ప ఎక్కడ కూడా న్యాయమైన మాటలు, ప్రజల పక్షాన నిల్చొని ప్రజల కోసం మంచి చేద్దామని ఆలోచన లేని వ్యక్తి. మరొకసారి చెప్తా ఉన్నాను, ఈ యొక్క రైతులని మోసం చేసినట్టయితే రైతులు ఖచ్చితంగా కర్ర కాల్చి వాత పెడతారు. మీకు మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా వాత పెట్టిండ్రు. రేపు జూన్ 4వ తారీఖు నాడు మీ అందరికీ అర్థమవుతుంది. మరొకసారి రేపు స్థానిక ఎన్నికల్లో కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీతో పాటు రైతులు కూడా ఉంటారు, కేసీఆర్ సార్తో ఉంటారని చెప్పి నేను చెప్పుకుంటూ ఈ నిరసన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. నేటి